ఈ నెల 29న నాగర్ కర్నూలు జిల్లాలో రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నారని, ఈ పర్యటన విజయవంతం కావాలని జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని వంగూరు మండలానికి చెందిన సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మరో 91,71,71,00,000 అంచనా వ్యయంతో 18 రకాల అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు కలెక్టర్ బాదావతి సంతోష్ తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఈ నెల 29న నిర్వహించనున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, వాకటి శ్రీహరితో పాటుగా నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారని జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్, అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన తెలిపారు. గ్రామంలోని జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావాలని, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి శాఖ అధికారులు కృషి చేయాలని వారు ఆదేశించారు. మంత్రుల పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో ప్రోటోకాల్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆయా శాఖలకు సంబంధించిన పనులకు పురోగతి వివరాలతో అధికారులు సిద్ధంగా ఉండాలని, ఈ సందర్భంగా మంత్రులు పూర్తయినటువంటి ఆయా అభివృద్ధి పనులలో ప్రారంభోత్సవాలు, నూతనంగా నిర్మించిన పనుల శంకుస్థాపనలు చేయనున్నారని, ఈ కార్యక్రమాల ద్వారా కొండారెడ్డిపల్లి గ్రామం సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని కలెక్టర్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిసిటీ మనకు అక్కడ జమ్మి చెట్టు దగ్గర చుట్టూ మేజర్ ఇష్యూ దానికి సంబంధించి ఒకటి ఇప్పుడు ఈ R&B మీకు 3.9 వరకు మొత్తం అయిపోయింది. చేసేసి ఎంతమంది వెళ్ళిపోతారో వాళ్ళందరూ అక్కడ ఉండాలన్నా అక్కడ ఉండొచ్చు పేజీలో, లేదా ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేద్దామని మనం బస్సు పెట్టాం. సో అది మనము 27th రోజే మాక్సిమము లోపల బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టుకోమనండి మేనేజర్ కి చెప్పి. ఓకే, క్లీన్ చేసుకొని మొత్తం మీరు బ్యాంక్ లైవ్ లాగా పెట్టుకోండి కదా. తీసుకున్నాం. సో ఇప్పుడు బాగా చేశారు, ఆల్రెడీ ఎస్ఎల్బి గారు అప్రిషియేట్ చేశారు. 29th రోజు సెకండ్ రోజు ఇంపార్టెంట్. సో ఇంత చేసి మనం 29th రోజు సరిగ్గా చేయకపోయినా వచ్చినప్పుడు ఆలయాల ఎలక్ట్రిసిటీ, జమ్మి చెట్టు దగ్గర ఎలక్ట్రిసిటీ, ఈ టెంపుల్ వాళ్ళకి చెప్తాము టెంపుల్ డెకరేషన్ అదంతా చేసుకునేటట్టు. స్టేజ్ మీద అంతా వీళ్ళు వేసుకుంటారు. మిగతా దారంతా కూడా రెగ్యులర్ గా లాస్ట్ టైం ఎట్లా చేసినామో అట్లా తీసుకుంటాము. దిగినప్పుడు
దాని ప్రకారంగా ఆ స్టోర్స్ ఎక్కడ పెట్టుకోవాలంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఎక్కడ కూడా దాంట్లో ప్రోటోకాల్ విషయంలో ఎక్కడ తప్పులు ఎక్కడ చేసుకోవడం, స్టోన్స్ అన్ని కూడా ప్రాపర్గా పెట్టడం, సార్ చెప్పిన ప్రకారంగా ఎక్కడెక్కడ పెట్టాలో సార్ చెప్పారు కాబట్టి ఆ పాయింట్లో ఫ్లోర్ స్విచ్ చేసుకుని చేసుకోవాలి. కలెక్టర్ గారు అదనంలో ఆల్ ఆఫ్ యూ అవడం ఎక్సలెంట్ వర్క్. ఇంకా కొంచెం అక్కడిక్కడ కొంత మిగిలిపోయిన వలస పడుతుంది, అవి కూడా 28 లోపల చేస్తారని చెప్పి నమ్ముతున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏదైనా ప్రోగ్రెస్ చూసిన తర్వాత వీఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ అని అందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ చేసినందుకు మీకు జిల్లా యంత్రాంగం తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు, థ్యాంక్స్ కూడా, ధన్యవాదాలు. సో ఇప్పుడు ఫైనల్ పుష్కి వచ్చాము, ఇనాగ్రేషన్ స్టేజ్కి వచ్చాము, ఫౌండేషన్